నమస్కారం, ఇన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాడిపర్తిలో అర్ధరాత్రి అలజడి, సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఇంటికి తరలింపు, దీక్ష భగ్నంపై సోమిరెడ్డి మండిపాటు. డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన ముక్కల ద్వారకనాథ్. రాజకీయంగా బురద జల్లేందుకు అసత్య ప్రచారాలని వ్యాఖ్య. తన కొడుకుకు సంబంధం లేదని పోలీసులే తేల్చినట్లు వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు. గూడూరులో మద్దతు తెలిపిన మాజీ ఎంపీ చింతా మోహన్. కావలి నర్సింగ్ కళాశాలలో గందరగోళం, పరీక్షలకు నిరాకరించడంపై బీజేవైఎం ధర్నా, ఫర్నిచర్ ధ్వంసం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లకే పరిమితమవుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతమోహన్ అన్నారు. 2 నెలల్లో ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్లనుందని పేర్కొన్నారు. గూడూరులో అంగన్వాడీ వర్కర్లు చేపడుతున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు సమ్మె కొనసాగుతుంది. గత 8 రోజులుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత చింతామోహన్ అంగన్వాడీలకు మద్దతు తెలియజేశారు. నిరసన శిబిరం వరకు వారి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చింతమోహన్ మాట్లాడుతూ, అధికారం ఉందని విర్రవీగుతూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం 2 నెలల సమయం ఉందని అన్నారు. 2 నెలల తర్వాత జగన్ ఇంటికి పోవడం ఖాయమని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జగన్కి బుద్ధి చెప్పాలని కోరారు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే అంగన్వాడీ టీచర్లకు కూడా టైం స్కేల్ అమలు చేయాలని చింతమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనం ఎవరిని చూసి లెక్కేసుకోవాల్సిన పని లేదు, వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. రాబోయే 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడున్న అబ్బాయి మా ఫ్రెండ్ కుమారుడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయనకు 10 సీట్లు కూడా రావు. ఎందుకు చెప్పనా, మీరు ఎప్పుడైతే రోడ్లపైకి వచ్చి కూర్చున్నారు ఆ రోజు అయిపోయింది. ఆయన ప్రాథమిక పాఠశాలలో కూడా టీచర్లు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారో అదే జీతం మీరు అడగాలి. వద్దా? ఇది అడగాల్సిన మొట్టమొదటిది నేను చెప్పాలనుకుంది ఇది. టైం స్కేల్. రెండవది, ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరి టీచర్లు 60 ఏళ్ళకో ఏదో రిటైర్ అవుతారు. 58 తెలియదు నాకు, 62 అంట. మా అమ్మ కూడా బడి పంతులుగా ఉండింది, ఆమె 58కి రిటైర్ అయిపోయింది. అప్పుడు పాత రోజుల్లో మరి 62 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకి. మీకు కూడా అదే పెన్షన్ అడగాలి. మీకు వద్దా, కావాలా? ఈ 2 మాటలు చెప్పేదానికి వచ్చానమ్మా. ఒక్క మాట మీకు చెప్తా. మేము 6 గ్యారంటీలని చెప్పి వస్తున్నాం. మేము ఆ తెలంగాణలో చెప్పాం, బస్సులో ప్రయాణం చేసేదానికి ఉచితం మహిళలకు అన్నాం. ఎవరు ఇళ్లలో ఉండటం లేదంటే అందరూ అమ్మగారు పోతున్నారు. ఆటో రిక్షా వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకు మహిళలకు ఇచ్చినట్టుగా మాకు కూడా ఏమన్నా ఏంటా అని అడుగుతున్నారంట రేవంత్ రెడ్డి. నాకు చెప్పాడు నిన్న. మరి అట్లాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామంటున్నాం. నేను పెట్టిస్తాను. 6 గ్యారంటీల పక్కన మీ గ్యారంటీ పెట్టిస్తా. ఇది సాధ్యం పెద్ద సంగతి కాదు. మరి మీరు ధైర్యంగా ఉండండి, ధీమాగా ఉండండి. ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. సీఎం పుట్టినా కూడా నాకు ఫోన్ చేయండి. అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట కూడా అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజున మంగళవారం అంగన్వాడీలు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి పలువురు సంఘీభావం తెలియజేశారు. నెల్లూరులో అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. గత 8 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలు రోజుకో విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 8వ రోజైన మంగళవారం అంగన్వాడీ వర్కర్లు దుర్గామిట్టాలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి
పలు సంఘాల నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఈ సందర్భంగా అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఈరోజు సెంటర్ల మీదకి సిడిపో మేడం వాళ్ళు, సూపర్వైజర్లు, మహిళా పోలీసు వాళ్ళందరూ పోయి సెంటర్లో తాళాలు పగలగొట్టి సెంటర్లు ఓపెన్ చేసి మహిళా సిబ్బంది చేత, తర్వాత సచివాలయం వాలంటీర్లు వాళ్ళ చేత సెంటర్లు నడపాలని ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకొని ఉదయం 9 నుంచి సెంటర్లు పగలగొట్టడం, ప్రతి ఒక్క సెంటర్కి పోయి తాళాలు పగలగొట్టి ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ చేత సిబ్బందిని పెట్టి నడిపించాలని చూస్తున్నారు. ఎన్ని రోజులు పగలు కొడతారు, ఎన్ని రోజులు వాళ్ళ చేత నడిపిస్తారు? చేయండి. మేము జీతాల కోసం సమ్మె చేయడానికి మేము సమ్మెలోకి వచ్చి కూర్చుంటే మా సెంటర్లు పగలు కొట్టి మా సెంటర్లలో ఈ విధంగా చేయడం సీఎం గారికి ఎంతవరకు న్యాయం? ఇది ఈ విధంగా చేయడం కరెక్టేనా? మేము 8 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం మాకు ఇదిగో ఒక 5,000 పెంచుతాం మనం ఏదో ఒకటి చెప్పకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా చేయడం చాలా అన్యాయం. సమ్మె మాత్రం ఈ విధంగా చేసినా కూడా విరమించుకునేదైతే కుదరదు. మేము సమ్మె చేస్తూనే ఉంటాం. మీరు మా జీతాలు పెంచేంత వరకు, మా కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మాట ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గాలికి వదిలేశాడు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఐక్యంగా మేము అడుగుతున్నాము. మాకు ఇప్పుడు పెరిగినటువంటి ఈ ధరలకు అనుగుణంగా తినడానికి తిండి కానివ్వండి, మా బిడ్డల చదువులకు కానివ్వండి, మీరు ఇచ్చేటువంటి 11,500 ఏ మాత్రం సరిపోవటం లేదని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారే తప్ప శ్రమకు తగువైన వేతనం కల్పించడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నిద్రావస్థలో ఉన్నాడు. నిద్రావస్థలో ఉంటే ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కలుసుకొని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నిటికో బుద్ధి చెప్పినటువంటి ఆనవాయితీ అంగన్వాడీ కార్యకర్తలకు ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వస్తాను, నేను విన్నాను, నేను చూస్తున్నా అన్నాడు. ఏమి విన్నాడో ఏం చూస్తున్నాడో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు మేము సెంటర్లు మూసేసి సమ్మె చేస్తున్నాము. కానీ సీఎం గారు మాకు న్యాయం చేయాల్సింది పోయి మా సెంటర్ల మీదకి సచివాలయ సిబ్బందులు దోరడం ఇది మంచిది కాదు. అదేమంటే మా సెంటర్కు మరి రావాల్సిన స్టాకు వైఎస్ఆర్ కిట్లు అయితే బాలామృతం అన్నీ కూడా సచివాలయాలకే తోలుతామని చెప్తున్నారు. సచివాలయ సిబ్బంది అంతా వచ్చి మా సెంటర్లో ఉన్నారు. మేము రెంట్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. ఆ రెంట్ బిల్డింగ్స్లో వాళ్ళకి 7 నెలల నుంచి రెంట్లు ఇలా రెంట్ లేకుండా వాళ్ళు రెంట్ బిల్డింగ్లు పగల కొడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. 7 నెలలు రెంట్లు ఇచ్చి అప్పుడు చేసుకోమను, లేదా లేని పక్షంలో మేము కేసు పెడతాం. మా ఇల్లు గల్లా ఓనర్ చేత కేసు పెట్టిస్తాం. మేము ఎన్ని సచివాలయాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మా సమ్మె విరమించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది గమనించాలని. బంగారానికే పరీక్షలు ఉంటాయని, ఇనుమ వంటి చెత్తను పరీక్షించాల్సిన అవసరం లేదని తన కొడుకు బంగారం లాంటివాడని సుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తన కుమారుడు, అతని స్నేహితులపై వచ్చిన ఆరోపణలు ఆయన ఖండించారు. తన కుమారుడు, అతని స్నేహితులు డ్రగ్స్ సేవించారన్న ఆరోపణలపై పరీక్షలు చేసి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలని ప్రయత్నం చేశారని తెలిపారు. మా పెంపకం మీద మాకు నమ్మకం ఉందని, తన బిడ్డ ఇటువంటి మాదక ద్రవ్యాలు వినియోగించలేదని ఆయన తెలిపారు. 12 రకాల పరీక్షలు జరిపితే అన్నింటిలోని నెగిటివ్ ఫలితాలు వచ్చాయన్నారు. మా నిబద్ధత గురించి వైసీపీ జెండాను అడిగితే చెబుతుందన్నారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక బురద జల్లే కుట్ర చేశారన్నారు. తన పార్టీ తనకు అన్యాయం చేస్తుందని భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారని ఉపేక్షించే పనే లేదన్నారు. నిజాలు వెలికితీసి తన కుమారుడిపై మరక వేసిన వారితోనే కడిగిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇంత ఇమేజ్ ఉందని ఈ ఘటన జరిగే వరకు తనకు తెలియదని ఆయన చమత్కరించారు. తప్పు చేస్తుంటే ఆ తప్పును కూడా ఒప్పుకునే ధైర్యం తమకుందన్నారు. మాపై దుష్ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. హైదరాబాద్ సంబంధించి నా కొడుకు ఫ్రెండ్స్ అందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా సరదాగా వెళ్ళారు. వెళితే ఒక అపార్ట్మెంట్లో, సర్వీస్ అపార్ట్మెంట్లో దిగితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కూడా డ్రగ్స్ని ఎంకరేజ్ చేయదు. ఇంకొంచెం ఫోర్స్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ లాగా తిరుగుతూ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఆ అపార్ట్మెంట్లో యంగ్స్టర్స్గా ఉన్నటువంటి యూత్ కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పిలవడం జరిగింది.
విచారణ నిమిత్తం పిలిచి వీళ్ళ కార్లు వేసుకొని స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అన్నీ కూడా టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా అన్నీ నెగిటివ్ రావడం జరిగింది. ఆ టెస్ట్లో నెగిటివ్ రావడానికి శనివారం ఇస్తే ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఉదయం వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీ అన్నీ కూడా ఆల్ నెగిటివ్స్ వచ్చాయి నాన్న, మీకు దీనికి సంబంధం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, దీన్ని మీకేదైనా నా మీద ఉంటే మీరు తెలుసుకోండి మీ చేతనైతే, అంతే తప్ప బిడ్డల మీద, భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డల మీద మీరు ఇలాంటివి చేస్తారా? కడుపుకి కూడు తిన్నోడు ఎవడు కూడా ఈ పని చేయదు. వాస్తవాలు అయితే ఈరోజు హైదరాబాద్ పోలీసు నాయన నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు తీరుకున్నప్పుడు హైదరాబాద్కి వచ్చి నేను అరెస్ట్ చేస్తామని చెప్తారా? ఏమంత అత్యుత్సాహం, ఏమి అంత జీర్ణించుకోలేని పరిస్థితి. నేను కానీ, నా బిడ్డలు కానీ, మా కుటుంబం కానీ ఇలాంటి వాటికి ఏ రోజు కూడా మేము పోలేదు, పోవాల్సిన అవసరం కానీ, మా తాతగారు మా నాయన పెంచిన విధానం కానీ, మా నాన్నగారు నన్ను పెంచిన విధానం కానీ, నేను నా బిడ్డల్ని పెంచిన విధానం కానీ, ఈ సమాజంలో పుట్టాం, సమాజంలో పెరిగాం, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కించెత్తు కూడా మా మదిలో లేదు, ఉండదు. నా కుటుంబ నైజం, నాతో ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు శోభ అంత తేలిక వదులుతుందా? మిమ్మల్ని అంత తేలిక వదులుతుందా? తప్పు చేసుంటే వేసుకోవాలా? సోషల్ మీడియాలో తిప్పిన ఎదవలకు కూడా చెప్తున్నా, డిఫర్మేషన్ సూట్కి వెళ్తున్నా, అది ఎంత దూరమైనా వెళ్తా, ఎవరిని క్షమించే పనే లేదు. ఇప్పటిదాకా ద్వారకాది ఏముందిలే అన్నది ద్వారకానే చూశారు. ద్వారకా ఇలాగో కూడా ఉంటాడని ఖచ్చితంగా 100% చూపిస్తా. నా మీదేసే సర్వెక్షన్తో కడుక్కోవడం కాదు, నా కొడుకు మీద, నా కొడుకు మిత్రుల మీద పడ్డ ఈ మత్సని ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కడిగిస్తా. అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అర్ధరాత్రి రంగ ప్రవేశం చేసిన పోలీసులు సోమిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అనంతరం అల్లీపురంలోని వారి ఇంటి వద్ద విడిచిపెట్టారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైనింగ్ జరిగే ప్రదేశంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత 4 రోజులుగా సోమిరెడ్డి ఆ దీక్ష చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అర్ధరాత్రి అక్కడకు పోలీసులు చేరుకున్నారు. దీక్ష శిబిరం నుండి సోమిరెడ్డిని బలవంతంగా తరలించారు. అంతకుముందు కూడా పోలీసులు అక్కడకు చేరుకోగా సోమిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నామని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడకు వందలాది మంది హిజ్రాలు చేరుకొని సోమిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేసి పోలీసులు కూడా వెళ్లిపోయారు. మళ్లీ అర్ధరాత్రి అక్కడకు చేరుకున్న పోలీసులు సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసి జీపులో తరలించారు. అల్లీపురం తీసుకువెళ్లి వారి ఇంటి వద్ద వదిలిపెట్టారు. నో కాంప్రమైజ్, మిలిటెన్స్ మొత్తం తీసాము. మొత్తం నిన్నటి నుంచి అందరం, ఈరోజు జనసేన వాళ్ళు వచ్చారు, టీడీపీ వచ్చారు, సిపిఐ వచ్చారు, అన్నీ చూపించాం. హైకోర్టుకి వేస్తాం, కంటెంప్ట్లో వేస్తాము, హైకోర్టులో ఈ వైలేషన్, పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం. మీరే రెస్పాండెంట్, మంత్రి కాదు, మంత్రి రెస్పాండెంట్ కాదు, యు విల్ బి ద రెస్పాండెంట్. yes sir, అందులో డౌట్ లేదు. ఇప్పుడు నేను చెప్పే మాట ఒక్కటి సార్, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది సార్. మీరు మై డియర్ రాంబాబు, మీరు కోఆపరేట్ చేసి ఇక్కడ నుంచి ప్లీజ్ సార్ లేదు సార్, వికెట్ సార్, వెనక్కి పంపించిన పోలీస్ ఆఫీసర్లు అనిపించుకో, విలువ తెప్పించుకో. సార్ వినండి, ఇది కోఆపరేట్ చేయమంటే మీడియాలో ఉన్నాయి ఇబ్బంది. భద్రత ఇస్తున్నానని చెప్పాడు. నా మనుషులు అవసరం లేదు, మేము భద్రత ఇస్తామని చెప్పాడు అంకంరావు గారు, సిఐ గారు. ఓకే
పోలీసు దమ్ము లేదు మీకు, దమ్ము లేదు, దొంగల్ని పట్టుకునే దమ్ము లేదు. దేనికైనా వచ్చి ఆయన బాగా మనిషి ఆయన మర్యాద కూర్చోబెట్టా ఏంటో వద్దు అంటారు. అసలు పద్ధతిలో కొంచెమైనా మీకు గూడూరులోని చవటపాలెం పోలీసులు తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు చవటపాలెంను చుట్టుముట్టారు. తెల్లవారుజాము నుండి ఉదయం 10 గంటల వరకు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అక్కడ ఉంటున్న వారి వివరాలను తెలుసుకున్నారు. ఆధార్ కార్డులను పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనలో ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిఐలు దశరథ రామారావు, హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, ఎస్ఐలు మనోజ్ కుమార్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు చెల్లించాల్సిన 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం దోచుకుందని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. రైతులకు చెల్లింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులు పంపినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కొన్ని నిధులు మార్కెటింగ్ కమిటీకి చేరినా వాటిని రైతులకు చెల్లించకుండా ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మార్కెటింగ్ కమిటీకి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. రైతుల నుండి ప్రభుత్వం సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు అందించాల్సిన 40 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయంటూ కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2021-22 సంవత్సరానికి గాను ధాన్యం విక్రయించిన రైతులకు హమాలీ కూలీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఎఫ్సీఏ 40 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. 40 కోట్ల బకాయిలను ఎఫ్సీఏ ప్రభుత్వానికి చెల్లించాలినా వాటిని ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని వెల్లడించారు. అరకొరగా 7,65 లక్షల నిధులు కోఆపరేటివ్ మార్కెటింగ్ కమిటీ, ఇతర సొసైటీలకు ప్రభుత్వం విడుదల చేసినా ఆయన మార్కెటింగ్ కమిటీలు, సొసైటీలు రైతులకు చెల్లింపులు చేయడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిజాయితీని నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. మేమే అడిగిన తర్వాత ఈ కలెక్టర్ గారు విచారణ చేపట్టిన తర్వాత కొద్ది డబ్బులు కొన్ని సొసైటీలు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అయితే ఇంకా కూడా చాలా డబ్బు రావాల్సి ఉంది. ఇంకా కూడా సొసైటీలు ఎక్కడ కూడా మూవ్మెంట్ కనిపించట్లేదు. ఇవాళ మనం చూస్తున్నాము, దాదాపు 2021 సంవత్సరానికి గాను 7,15 లక్షల రూపాయలు కేవలం హమాలీ ఛార్జీలే ఉన్నాయి. అలానే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా కలుపుకుంటే 20 కోట్ల రూపాయలు 2021 సంవత్సరానికి ఆ సీజన్ గాను ఉంది. అలానే 2022 సంవత్సరానికి మరొక 21 కోట్ల రూపాయలు, మొత్తం కూడా 42 కోట్ల రూపాయలు దాదాపు ఈ 2 సీజన్స్ కి కలిపి
ఇవ్వాల్సిన డబ్బు ఉంది. అయితే ఇప్పటివరకు కూడా సొసైటీలు అంతా కలిపి కొన్ని లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా కూడా చాలా డబ్బులు రావాల్సి ఉంది. అయితే DCMS నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. 2,14,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయ్యాయి. అయితే కలెక్టర్ గారు లెటర్ రాసి DCMS కి లెటర్ రాసి వాళ్ళు ఇష్యూ చేయమంటే మా దగ్గర రైతుల డేటా ఏమీ లేదు, మేము ఇవ్వలేము, మాకు వచ్చిన 2,14,00,000 రూపాయలు మేము విడతల వారీగా మేము కలెక్టరేట్ కి అలాగే రైతు సొసైటీకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అంటే అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ దగ్గర రైతులు కొలిచిన మొత్తం డేటా ఉంది. కొలిచినప్పుడు ఎంత 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 కొలిచాము, ఎంతమంది ఎంత మనం ఎన్ని క్వింటాలు తీసుకున్నాము అనే డేటా పూర్తిగా DCMS దగ్గర ఉంది. అయితే దీన్ని కూడా కలెక్టర్ గారు మీరే చెల్లించాలి, మీ దగ్గర కంప్లీట్ డేటా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కూడా ఇవాళ నేను అడుగుతున్నాను, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా ప్రాంత ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు, అలానే ఇక్కడ మనకి జిల్లా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. రైతులకి ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, ఇంత భారీ స్కామ్ 40 కోట్ల రూపాయల పైన భారీ స్కామ్ ఇవాళ రైతులకి దగా పడుతుంటే ఎందుకు మీరు చెల్లించట్లేదు? మీకు DCMS అన్న సొసైటీలు అంటే ఎందుకు అంత ప్రేమ అని ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎందుకు ఈ డబ్బులు రాలేదు? డబ్బులు వచ్చి చాలా రోజులైనవి, అయినా కూడా ఇప్పుడు దాకా 2021 సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. 2021కి ఇవాళ మనం ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం. అది చూసుకుంటే 2 నుంచి 3 ఏళ్ళు అయిపోయినాయి డబ్బులు వచ్చి, అయినా కూడా ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులకి ఏదైతే డబ్బులు చెల్లించాలో సొసైటీ DCMS కానివ్వండి, అలానే ఇతర రైతు సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లించాల్సిన డబ్బులన్నీ కూడా వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి, లేకపోతే రైతుల పక్షాన మేము పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఈ మొత్తం 2 పంటల డబ్బులు లెక్కేసుకుంటే 40 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు రావాలి, రైతులకు రావాలి. ఈ 40 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎందుకు అంటున్నాం అంటే అవి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కాదు. స్టేట్ గవర్నమెంట్ దళారీ పాత్ర. FCIకి స్టేట్ గవర్నమెంట్ 2 వస్తుంది, కానీ వచ్చినప్పుడు FCI వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇచ్చేసింది. దాంట్లో ఒక లెటర్లో స్పష్టంగా కనిపించారు, FCI మనకి ఇచ్చిన దాని ప్రకారం FCI నామ్స్ ప్రకారం క్వింటాల్కి 25 రూపాయలు ఇవ్వండి అని కమిషనర్స్ సర్ప్రైజ్గా రాశారు. అంటే దాని అర్థం FCI దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి మొత్తం డబ్బులు వస్తే ఈ రోజు రైతులకు 5 చిన్నపాటు డబ్బులు ఇవ్వలేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ట్రాన్స్పోర్ట్ డబ్బులు కానివ్వండి, హమాలీ డబ్బులు కానీ ఇవ్వకుండా దాంట్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఒక DM తిన్నారు, ఇంకో DM తిన్నారు. వాళ్ళంటే మీరేం చేస్తున్నారయ్యా? వాళ్ళ మీద చర్య తీసుకుని మాకు డబ్బులు రావాలి కదా, మాకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళ మీద నెప్పలు నెట్టేసి మాకు డబ్బులు ఇవ్వకుండా ఉండడం మాత్రం చాలా దుర్మార్గం. ఇది రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు. దీని మీదట 2 రకాలు కూడా దినేష్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులను సమీకరించి గవర్నమెంట్ మీద పోరాటం చేస్తాం. అదే న్యాయ పోరాటం చేసేదానికి కూడా మేము రైతు సంఘాల తరఫున సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మేము హైకోర్టుకు పోతాం. ఎవరెవరు తిని ఉన్నారో వాళ్ళందరూ బయటకు రావాలా, రైతులకు వెంటనే డబ్బులు అనేది మాట ఇవ్వండి. అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు చిన్న బజార్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నెల్లూరులోని చిన్న బజార్ ప్రాంతంలో మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ BCCL రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావుతో కలిసి ఆ ప్రాంతంలోని దుకాణాలకు వద్ద వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. వ్యాపారస్తులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రశాంతత కరువైందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలంతా గుర్తుపెట్టుకుని ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఎక్కడికి పోయినా ఒకటే, తెలుగుదేశంకి ఆదరణ చెప్పలేనంత విధంగా ఉంది. అసలు చెప్పలేంది, అసలు మేము ఊహించాల అంత ఆదరణ ఉందని. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, అరాచకాలు సృష్టించే నెల్లూరు వద్దు, రౌడీజం ఉండే నెల్లూరు వద్దు, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, మేము వ్యాపారాలు సాఫీగా చేసుకోవాలి,
మేము వ్యాపారాలు చేసుకునే దానికి ఎవరు ఆటంకం కలిగించకూడదు. ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా ఏ ఇండస్ట్రీలు ఉన్నవాళ్ళైనా ఎవరైనా కోరుకునేది ప్రశాంతమైన ఏరియా. మీకు ఒకటి చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా. అందువల్ల ఆ కంట్రీస్కి ఇండస్ట్రీస్ ఎన్నో వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్ రావటం వల్ల అక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి రావటమే కాదు, ఈరోజు అమెరికాకి లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఎందుకున్నారంటే అక్కడ వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, డిఫరెంట్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, అక్కడ ఉద్యోగాలు అవసరం వచ్చింది, మన కంట్రీ నుంచి పోయారు. మన తెలుగు వాళ్ళే లక్షల మందిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతం, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు నెల్లూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎక్కడ పెట్టినా సార్ ప్రశాంతమైన నెల్లూరుని క్రియేట్ చేయండి. మీరు 2014 నుంచి 19 వరకు ఎక్కడ ఎటువంటి లేవు, అన్ని కుల మతాలని కలుపుకుంటా పోయారు అని ప్రతి ఒక్కరు ఒకటి తప్పితే వేరే చెప్పటంలా. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం సాఫీగా జరగాలంటే అది కావాలి. కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. లా అండ్ ఆర్డర్ నెల్లూరులో స్ట్రిక్ట్గా జరుపుతాం. ఎవరు ఒకరిని వాళ్ళని, ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద గెడ్జి తీసుకోవటాలు లేదా ఇంకో పార్టీ వాళ్ళకి గెడ్జి తీసుకోవటాలు ఉండవు. న్యాయబద్ధంగా పరిపాలన చేస్తాం, సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. వైద్యారోగ్య రంగాలకు పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దగ్గర చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని స్వచ్ఛంద ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పౌనాక దేవసేనమ్మ పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మంచిల్లో అధికారులు ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచిన నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పునాక దేవసేనమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ వైద్యం పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 25 లక్షలకు పెంచారని చెప్పారు. వైద్యారోగ్య రంగాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ కూడా జగనే రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వైసీపీ నేతలు గోపాల్ యాదవ్, సురేష్ రెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామివారి దేవస్థానంలో పగలపత్తు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, డోలోత్సవం నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామివారి దేవస్థానంలో పగలపత్తు ఉత్సవాలు సాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. తాజాగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, డోలోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా నాగస్సురి సునీల్ కుమార్ కుటుంబం వ్యవహరించింది. పుండరీక విశాలాక్షో చిరకృష్ణాజనామరో ఫలమూలాసనం దాంతో తాపసో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తాడిపర్తిలో అర్ధరాత్రి అలజడి, సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఇంటికి తరలింపు, దీక్ష భగ్నంపై సోమిరెడ్డి మండిపాటు. డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన ముక్కల ద్వారకనాథ్. రాజకీయంగా బురద జల్లేందుకు అసత్య ప్రచారాలని వ్యాఖ్య. తన కొడుకుకు సంబంధం లేదని పోలీసులే తేల్చినట్లు వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు. గూడూరులో మద్దతు తెలిపిన మాజీ ఎంపీ చింతా మోహన్. కావలి నర్సింగ్ కళాశాలలో గందరగోళం, పరీక్షలకు నిరాకరించడంపై బీజేవైఎం ధర్నా, ఫర్నిచర్ ధ్వంసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.